హాయ్ అండి అందరికి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు మా నానమ్మ మా తాతయ్య ఉండేవాళ్ళు. అంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను ఆ ఇల్లు కూడా వీడియో తీసాను పెడతాను అని. ఆ ఇంట్లో అంత స్పెషల్ ఏముంది, అంత గొప్ప ఇల్లా వీడియో పెట్టడానికి అని అనుకోవచ్చు మీరు. నానమ్మ తాతయ్య ఉన్న ఇల్లు కదా, నానమ్మ అక్కడ కూర్చుంది, తాతయ్య ఇక్కడ నుంచి ఉండేవాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం అక్కడికి వెళ్ళినప్పుడల్లా. ఆ ఇల్లు పక్కనే రామాలయం ఉంది. రామాలయం దగ్గర ఒక చెట్టు కింద వీళ్ళందరూ కూర్చుంటారనమాట. అసలు ఎంత ఆప్యాయతగా మాట్లాడిస్తారో వెళ్ళిన వాళ్ళని. నలుగురు ఐదుగురు కూర్చొని అలా మాట్లాడుకుంటే ఆ ఆనందమే వేరు అసలు. ఇప్పుడు ఆ అనురాగాలు ఆప్యాయత అనేది దూరం అయిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు చేతిలో స్మార్ట్ ఫోను, ఏసీ రూము, కూలర్లు ఉంటే చాలు. అప్పుడైతే అసలు అలా చల్లగాలికే కూర్చునే వాళ్ళందరూ కూడా. లేనే లేదు, మనం ఫోన్ చూసేటప్పుడు ఎవరైనా వచ్చినా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో, మనం ఫోన్ ఎప్పుడు చూడాలి అన్నట్లు ఉన్నాం ఇప్పుడు మనం. ఇంకా ఈ రామాలయం అయితే మా నాన్నగారు వాళ్ళ చిన్నపిల్లలప్పటి నుంచి ఉందంట. నాకు తెలిసినప్పటి నుంచి నేను చూశాను, కానీ మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు నాకు తెలియదు కదా. వాళ్ళు చిన్నప్పుడు ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్తే తప్ప మనకి తెలీదు. ఇప్పుడు చూస్తున్న రోడ్డు అలా పైకి వెళ్తే చెరువు గట్టు కూడా ఉంది అక్కడ. ఇప్పుడు చూస్తున్న నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రేగి చెట్టు కూడా ఉండేది. చాలా పెద్ద చెట్టు, చాలా కాయలు కూడా కాసేది. వెళ్ళినప్పుడల్లా కాయలు మాత్రం కోసి తెచ్చుకునే వాళ్ళం. నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడే రేగి చెట్టు తీసేసినట్టున్నారు. నేను వీడియో మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉండి అటువైపుకి వీడియో తీస్తున్నాను. చెట్టు జాంకాయలు కోసాము అని వీడియో పెట్టాను కదా, ఆ జాంకాయలు తినుకుంటూ వీడియో తీస్తున్నా. ఆ ఇంటికి మధ్యలో గోడే అడ్డము. నానమ్మ తాతయ్య లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలంటూ కొన్ని ఉండాలి అని ఈ చిన్ని షార్ట్ వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.